ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम 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 शांति। गुड मॉर्निंग, हैप्पी इंडिपेंडेंस डे, స్వతంత్ర దివస్ శుభాకాంక్షలు. వాస్తవంగా ఈరోజు బాబా యథార్థమైన స్వతంత్రత, సత్యమైన స్వతంత్రత అంటే ఏమీ అని చెప్తారు.
बाबा చెప్తారు मीठे बच्चे बाप आए हैं तुम्हें सच्ची स्वतंत्रता देने, जमघटों की सजाओं से मुक्त करने, रावण की परतंत्रता से छुड़ाने. అంటే తండ్రి వచ్చినారు మనకు సత్యమైన స్వతంత్రత ఇచ్చేదానికి. మరి ధర్మరాజు పనిష్మెంట్ నుంచి మా యమధర్మరాజు దగ్గర ఉండి పనిష్మెంట్ నుంచి ముక్తి చేశానికి, రావణ్ది పరతంత్రత ఉండింది దాని నుంచి విడిపించేదానికి వచ్చినారు. మన బాబా ప్రశ్న అడుగుతారు, बाप और तुम बच्चों की समझाने में मुख्य अंतर कौन सा है. అంటే తండ్రి మనకు చెప్పేదానికి బిడ్డలు వేరే వాళ్ళకి చెప్పేదానికి मुख्य తేడా ఏమి. बाप जब समझाते हैं तो मीठे बच्चे कहकर समझाते हैं, जिससे बाप की बात का तीर लगता है. तुम बच्चे आपस में भाइयों को समझाते हो, मीठे बच्चे नहीं कह सकते. बाप बड़ा है इसलिए उनकी बात का असर होता है. वो बच्चों को रियलाइज़ कराते हैं. बच्चे तुम्हें लज्जा नहीं आती है, तुम पतित बन गए, अभी पावन बनो. అంటే తండ్రి పెద్ద వాళ్ళు మనకు ఏం నేర్పిస్తారు, అప్పుడు మీఠే బచ్చే అని చెప్పి నేర్పిస్తారు. తండ్రి మాట అందుకే అందరికీ బాణం తగులుతుంది, బాణంలాగా తగులుతుంది. అంటే రియలైజ్ చేస్తారు అందరూ. మరి మనందరం పరస్పరంగా భాయి ఒకరికి ఒకరు నేర్పించేటప్పుడు మీఠే బచ్చే అని చెప్పం. తండ్రి పెద్దవాళ్ళు వాళ్ళ మాటది ఎఫెక్ట్ ఉంటుంది. బిడ్డలకు రియలైజ్ చేయిస్తారు, చెప్తారు, బిడ్డ నీకు సిగ్గు లేదా, నువ్వు పతిత అయిపోయినవే, ఇప్పుడు పావన్ కావాలి అట్లా అని చెప్తారు తండ్రి. మనకు ఇది మనసులో తగులుతుంది, రియలైజ్ అవుతుంది. ओम शांति. बेहद का रूहानी बाप बेहद के रूहानी बच्चों को बैठ समझाते. अब ये बेहद का बाप और बेहद के बच्चे ही जानते हैं, और कोई न बेहद के बाप को जानते, न बेहद के बच्चे अपने को मानते हैं. అంటే ఇక్కడ బాబా ఓం శాంతి చెప్తారు. మరి చెప్తారు, బేహద్ ఆత్మిక తండ్రి బేహద్లో ఉండే ఆత్మిక బిడ్డలకు నేర్పిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఇప్పుడు ఇక్కడ బేహద్ తండ్రి మరి బేహద్ బిడ్డలకు తెలుసు. అయితే మనుషులకు బేహద్ తండ్రి ఎవరుని తెలియదు, స్వయంలో కూడా బేహద్ బిడ్డ అని కూడా అనుకోరు వాళ్ళు. బ్రహ్మ ముఖ వంశావళి హీ జాన్తే హై ఔర్ మాన్తే హై. అంటే ఈ విషయం బ్రహ్మ ముఖ వంశాలే తెలుసుకొని ఒప్పుకుంటున్నారు, నేను పరమాత్మ బిడ్డ అట్లా అని. और कोई तो मान भी नहीं सकते. మనుషులు ఇదంతా ఒప్పుకోరు కూడా. ब्रह्मा भी ज़रूर चाहिए, जिसको आदि देव कहते हैं, जिसमें बाप की प्रवेशता होती है. बाप आकर के क्या करते हैं, कहते हैं पावन बनना है. बाप की श्रीमत है, अपने को ఆత్మ నిశ్చయకారం. అంటే ఇక్కడ తండ్రి దీంట్లో ప్రవేశం అవుతారు. బ్రహ్మ కంపల్సరీ ఉండాలి, ఆదిదేవ్ బ్రహ్మ, దాంట్లోనే భగవాన్ ప్రవేశం అవుతారు. తండ్రి ఏం చెప్తారు, ఏం చేస్తారు చెప్తారు అంటే ఇక్కడ పావన్ చేస్తారు. తండ్రి శ్రీమతం ఇస్తారు, స్వయం ఒక ఆత్మ నిశ్చయం చేసుకోండి అట్లా అని. बच्चों को आत्मा का परिचय भी दिया है. బిడ్డలకు ఆత్మ ఒక పరిచయం కూడా ఇచ్చినారు. आत्मा ब्रुकुटी के बीच में निवास करती है. बाबा ने समझाया है, आत्मा अविनाशी है,
इसका तत्व ये అవినాశి శరీర అంటే ఆత్మ బ్రుకుటి మధ్యలో నివాసం చేస్తుంది. తండ్రి మనకు నేర్పించిన ఆత్మ అవినాశి, దాని సింహాసనం శరీరం. ఈ శరీరం వినాశమైపోతుంది. ये बातें तुम जानते हो कि हम सब आत्माएं आपस में भाई भाई है. ఈ విషయం మీకు బాగా తెలుసు. మనందరం పరస్పరంగా సహోదరులు. అట్లా ఒక తండ్రి బిడ్డలు. ఈశ్వర్ సర్వ్యాపి అని చెప్పేది చాలా పెద్ద తప్పు అయిపోయింది. మీకు బాగా ఇప్పుడు అర్థమైంది. अच्छी रीति समझाते हो. हर एक में 5 विकार की प्रविष्टता है. कोई समझते हैं ये तो ठीक बोलते हैं అంటే మనం వేరే వాళ్ళకు నేను చెప్తాం ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ప్రవేశమైంది. కొందరేమో అర్థం చేసుకొని చెప్తారు ఇది కరెక్ట్ అట్లా అని. हम भाई भाई तो है ज़रूर बाप से वर्षा मिलना चाहिए. మన భాయి భాయి అంటే మనకు తండ్రి దగ్గర ఉండే ఆస్తి దొరకాలి కదా. परंतु यहाँ से बाहर निकलते हैं तो మాయా కా తూఫాన్ में చలి జాతే. అయితే ఇక్కడి నుంచి బయట పోయిన వెంటనే మాయా తూఫాన్లో వెళ్ళిపోతారు. కోయి బిర్లా టహర్తే, ఎవరో కొందరు బాబా బిడ్డగా ఉంటారు. తో సబ్ జగ ఏ హాలత్ అంటే అన్ని ప్లేస్లా ఇట్లానే జరుగుతుంది, అన్ని ఊర్లా ఇట్లానే అవుతుంది. ఇదే కండిషన్. తో కోయి థోడా అచ్చా సమझते हैं तो जास्ती समझने की कोशिश करते हैं. కొందరు కొంచెం అర్థం చేసుకుంటారు, మరి ఎక్కువ అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. अभी तुम सबको समझा सकते हो. अगर कोई जास्ती अटेंशन नहीं देते हैं तो कहेंगे ये पुराने भक्त नहीं है. అంటే ఇప్పుడు మనం వాళ్ళకు బాగా చెప్పేదానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఎక్కువగా తెలుసుకునేందుకు అటెన్షన్ ఇవ్వలేదంటే మనం చెప్తాం వాళ్ళు పాత భక్తి కాదు, అట్లా కొత్తగా భక్తి స్టార్ట్ చేశారు. इन बातों को तो समझने वाले ही समझे. ఈ విషయాలంతా అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది. कोई नहीं समझते हैं तो फिर समझा भी नहीं सकते. కొందరికి అర్థమే కాదు, అప్పుడు మనం వాళ్ళకు ఏం చెప్పేదానికి కూడా కాదు. तुम्हारे पास भी नंबरवार है. कोई अच्छा आदमी होता है तो उसको समझाने के लिए ऐसे अच्छे भी भेजा जाता है. మన దగ్గర ఇక్కడ కూడా నంబర్ వారే ఉన్నారు. కొందరు మంచిగా పెద్ద మనుషులు వస్తాయి, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసానికోసం మంచిగా ఉండే బిడ్డల్ని పంపిస్తారు, బుద్ధిశాలి బిడ్డల్ని. షాయద్ కుచ్ సమజ్ జాయ్ అంటే పోనీ కొంచెం అర్థం చేసుకోనిలే అట్లా అని మంచి వాళ్ళని పంపిస్తాం. ఏ తో జాన్తా హై బడే ఆద్మీ ఇతనా జల్దీ నహీ సమझेंगे. ఇప్పుడు మీకు ఇది కూడా అర్థం తెలుసు, అర్థమైంది. పెద్ద మనుషులు ఇంత ఫాస్ట్గా అర్థం చేసుకోరు. ओपिनियन देते हैं, इनकी समझानी बहुत अच्छी है. बाप का परिचय पूरा देते हैं, परंतु खुद को फुर्सत ही कहाँ है. तुम कहते हो बेहद के बाप को याद करो तो विकर्म विनाश हो जाएंगे. అంటే కొందరేమో పెద్ద ఒపీనియన్ ఇస్తారు, అభిప్రాయం చెప్తారు, వీళ్ళు చాలా బాగా చెప్తారు, తండ్రి పరిచయం పూర్తి ఇస్తారు. అయితే స్వయం కోసం టైమే లేదు అని చెప్తారు. మనం వాళ్ళకి చెప్తాం బేహద్ తండ్రి తలంపు చేయండి, వికర్మ వినాశమైపోతుంది అట్లా అని. अभी तुम समझते हो बाप डायरेक्ट हम आत्माओं से बात करते हैं. डायरेक्ट सुनने से तीर अच्छा लगता है. ఇప్పుడు మీకు తెలిసి అర్థమైంది, తండ్రి డైరెక్ట్గా వచ్చి మన ఆత్మల దగ్గర మాట్లాడతారు. డైరెక్ట్గా వింటే మనకు బాగా మనసులా పడుతుంది, అంటే బాణం తగులుతుంది. वो बीके द्वारा सुनते हैं. यहाँ तो परमपिता परमात्मा ब्रह्मा द्वारा डायरेक्ट समझाते हैं. हे बच्चों, तुम बाप का कहना नहीं मानते हो
तुम सब तो कोई को ऐसा नहीं कह सकते हो ना. అంటే వాళ్ళు మనుషులు బీకేస్ ద్వారా వింటారు. మరి మధుబన్లో పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా డైరెక్ట్గా చెప్తారు, ఏ బిడ్డ నువ్వు తండ్రి చెప్పేది మా ఒప్పుకోవా ఏమి వినవా ఏమి అని చెప్తారు. ఇట్లా మనం బయట వాళ్ళకి చెప్పేదానికి లేదు. तो वहाँ तो बाप नहीं, यहाँ बाप बैठा है, बाप बात करते हैं. बच्चे तुम बाप की भी नहीं मानेंगे. अज्ञान काल में भी बाप की समझानी और भाइयों की समझानी में फ़र्क पड़ता है. అంటే మధుబన్లో తండ్రి కూర్చొని మనకు చెప్తారు, తండ్రి మాట్లాడతారు, చెప్తారు, బిడ్డ నువ్వు తండ్రి చెప్పే మాట వినవా ఏమి ఒప్పుకోవా. అజ్ఞానంలో కూడా తండ్రి చెప్పేదానికి వాళ్ళ అన్న చెప్పేదానికి తేడా ఉంటుంది. అంటే మనకు మన తండ్రి చెప్తే బాగుంటుంది, అదే సహోదరులు చెప్తే అంత ఏమీ బాగుండదు వినమ్మా. तो भाई का इतना असर नहीं पड़ेगा जितना बाप का असर पड़ेगा. అంటే అన్న కానీ తమ్ముడు కానీ చెప్తే మనకు అంత ఎఫెక్ట్ లేదు, ఎంత తండ్రి చెప్తే ఎఫెక్ట్ ఉంటుందో అంత. తండ్రి ఎఫెక్టివ్గా చెప్తారు. బాప్ ఫిర్ भी बड़ा हुआ ना तो डर रहेगा. తండ్రి పెద్ద కదా, అందుకే తండ్రి దగ్గర భయం ఉంటుంది బిడ్డలు. तो तुमको भी बाप समझाते हैं. मुझ अपने बाप को याद करो. तुमको शर्म नहीं आती है, तुम घड़ी घड़ी मुझे भूल जाते हो. అంటే బాబా చెప్తారు, మీకు ఇక్కడ తండ్రి మనకు చెప్తారు, నీకు సిగ్గు లేదా గడి గడి నువ్వు నన్ను మర్చిపోతూ ఉంటారు ఎందుకు. बाप डायरेक्ट कहते हैं तो वो असर जल्दी पड़ता है. अरे बाप का कहना नहीं मानते हो. బాబా డైరెక్ట్గా మనకు చెప్తారు, అందుకే ఎఫెక్ట్ అవుతుంది. తండ్రి చెప్తారు, అరే నువ్వు తండ్రి చెప్పే మాట వినవా ఏమి అట్లా అని. बेहद का बाप कहते हैं ये जन्म निर्विकारी बन. तो 21 जन्म निर्विकारी बन पवित्र दुनिया का मालिक बनेंगे. తండ్రి చెప్తారు, ఈ ఒక్క జన్మ నిర్వికారి అయిపోండి, అప్పుడు 21 జన్మాని కోసం నిర్వికారి ప్రపంచం పవిత్ర ప్రపంచానికి మాలిక్ అయిపోతారు అని చెప్తారు. ఏ నై మాన్తే హో, ఇది ఒప్పుకోవా ఏమి అట్లా అని అడుగుతారు బాప్. బాప్కి कहने का तीर खड़ा लगता है. తండ్రి చెప్పేటప్పుడు చాలా ఫోర్స్గా ఎఫెక్ట్ అవుతుంది మనకి. फर्क तो रहता है, ऐसे भी नहीं कि सदैव नए नए से बाबा मिलते रहेंगे. उल्टा सुल्टा प्रश्न करते हैं. అంటే తేడా ఉంటుంది కదా తండ్రి చెప్పేదానికి బిడ్డలు చెప్పేదానికి. ఇట్లా కాదు, తండ్రి ఎప్పుడు కొత్త కొత్త వాళ్ళని మీట్ చేస్తూ ఉంటారు, కొత్త కొత్త వాళ్ళు ఉల్టా సుల్టా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. बुद्धि में नहीं बैठता है क्योंकि ये तो बिल्कुल नई बात है. వాళ్ళ బుద్ధిలో ఇదని కూర్చోదు, ఎందుకంటే అని కొత్త మాటలు. ఇక్కడ गीता में श्री कृष्ण का नाम लिख दिया, वो तो हो नहीं सकता है. तो अभी ड्रामा अनुसार तुम्हारी बुद्धि में बैठा है. వాస్తవంగా గీతలో కృష్ణ పేరు వేసేసారు, అది తప్ప, అది కాదు. డ్రామా అనుసారంగా మన బుద్ధిలో ఇదాన్ని విషయాలు అర్థమైపోయింది. तुम बच्चे भागते हो, हम बाबा के पास जाए, डायरेक्ट मुरली सुने. మనం పరిగెత్తి వస్తాం బాబా దగ్గర, డైరెక్ట్గా మురళి వినేదాన్ని. సెంటర్స్లో అంటే సహోదరు ఆత్మలే చెప్పేది, ఇక్కడ మరి మధుబన్లో బాబా వినిపిస్తారు డైరెక్ట్గా. అందుకోసం అందరూ బాబా దగ్గర వినాలని చెప్పి వస్తారు మధుబన్. అంటే బాబా చెప్పేది మనకు చాలా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. బచ్చే బచ్చే అని చెప్పి పిలుస్తారు కదా, అందువల్ల మరి చెప్తారు, బిడ్డ నీకు సిగ్గులు రాలేదా, పతిత అయిపోయినావే అని చెప్తారు. తో బాప్కు యాద్ నీ కర్తే హో, తండ్రి తలంపు చేయలేదా, ఎందుకు చేయవు అని అడుగుతారు. బాప్ కే సాత్ తుమారా ప్యార్ నహీ హై, కితనా యాద్ కర్తే హో.
బాబా ఈ గంట తండ్రి దగ్గర నీకు ప్రీతియే లేదు, ఎంత టైం తండ్రి తలం చేస్తావు అని అడుగుతారు బాబా. బిడ్డలు చెప్తారు బాబా 1 గంట సేపు తలం చేస్తాను. బాబా చెప్తారు అరే निरंतर याद करेंगे तो तुम्हारे पाप कट जाएंगे, जन्म जन्मांतर के पापों का बोझ सिर पर है. బాబా చెప్తారు అది నిరంతర తలంపు చేస్తే జన్మ జన్మాంతరాన్ని పాపం తలపైన ఏముందో అది వెళ్ళిపోతుంది. बाप सन्मुख समझाते तुमने बाप की कितनी ग्लानी की है. తండ్రి డైరెక్ట్గా వచ్చి సన్ముఖంలో చెప్తారు నువ్వు తండ్రిని ఎంత గ్లాని చేస్తున్నావు అట్లా అని. तुम्हारे ऊपर तो केस चलना चाहिए, మీ పైన కేసు వేయాలి అని చెప్తారు. अखबार में कोई के लिए ग्लानी करते हैं तो उस पर केस करते हैं ना. अभी बाप स्मृति दिलाते हैं तुम क्या क्या करते थे అంటే న్యూస్ పేపర్లో వేస్తారు, ఎవరైనా గ్లాని చేస్తే కేసు వేసేస్తారు. ఇప్పుడు బాబా మనకు స్మృతి ఇస్తారు, నువ్వు మొదట్లో ఏమేం చేసినావు, ఎంత తప్పు జరిగింది మొదట్లో. बाप समझाते हैं ड्रामा अनुसार रावण के संग में ये हुआ. మరి బాబా చెప్తారు డ్రామా అనుసారంగా రావణ్ సంఘలో వచ్చి ఇట్లా అంతా అయిపోయింది అని చెప్తారు బాబా. రావణ్ సంఘలో వచ్చి మనం కూడా బాబాని డీగ్రేడ్ చేసాం. అభి భక్తి మార్గ సబ్ పూరా హువా, పాస్ట్ హో గయా. ఇప్పుడు భక్తి మార్గం అయిపోయింది, అదన్నీ జరిగిపోయింది. बीच में कोई रोकने वाला तो होता नहीं. అంటే భక్తిని మధ్యలో స్టాప్ చేయాలి ఎవరు లేదు స్టాప్ చేయించేదానికి. दिन प्रतिदिन उतरते उतरते तमो प्रधान बुद्धि हो जाती है. భక్తిలో మనం చేస్తూ చేస్తూ రోజు రోజు కింద దిగి దిగి तमो प्रधान बुद्धि అయిపోయింది. जिसकी पूजा करते हैं उसको टिकर भीतर में कह देते हैं. ఎవరిన పూజ చేస్తారో వాళ్ళని రాయి మట్టి నుంచి చెప్పేసి రాయిలో ఉన్నారు మట్టిలో ఉన్నారు. ఇస్కో కహా జాతా హై బేహద్ కి బేసమ్జి. ఇదే తెలివి లేనిది, బేహద్ తెలివి లేని మాట. బేహద్ కే బచ్చోం కి బేహద్ కి బేసమ్జి. బేహద్ బిడ్డలో ఒక బేహద్ తెలివి లేని మాటలు ఇదంతా. ఏక్ तरफ शिव बाबा की पूजा करते हैं, दूसरी तरफ उस बाप को ही सर्वव्यापी कह देते हैं. అంటే ఒక సైడ్ ఏమో శివ బాబాని పూజ చేస్తారు, ఇంకొక సైడ్ ఆ తండ్రి సర్వవ్యాపి అని చెప్పేశారు. అభి తుమ్కో స్మృతి आई इतना बेसमझी की जो बाप की ग्लानी कर दी है. మనకి ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఎంత తెలివి లేని వాళ్ళిగా ఉంటే మనం తండ్రిని గ్లాని చేశాం. अभी तुम बच्चों ने समझा तो अभी पुरुषार्थ कर रहे हो పెగర్ టు ప్రిన్స్ बनने के लिए. ఇప్పుడు మనకు అర్థమైంది, అందుకే పురుషార్థం కూడా చేస్తాం బెగర్ టు ప్రిన్స్ అయ్యేదాన్ని. శ్రీకృష్ణ सतयुग का प्रिंस, उसके लिए फिर कहते हैं 16,108 रानियाँ थी, बच्चे थे. వాస్తవంగా శ్రీకృష్ణ సత్యుగాని రాజ్ కుమార్ వాళ్ళ కోసం ఎంత గ్లాని చేశారు. 16,108 రాణీలు ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ఉన్నారు అట్లా అని. అభి తుమ్కో తో లజ్జా ఆయేంగి, कोई पाप करते हैं तो भगवान के आगे कान पकड़कर कहते हैं हे भगवान बड़ी भूल हो गई, रहम करो, क्षमा करो. तुमने कितनी बड़ी भूल की है. అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఎంత సిగ్గైపోతుంది. పాపం చేసేసి భగవాన్ ముందు పోయి చెవి పట్టుకొని చెప్తారు హే భగవాన్ నేను తప్పు చేసేసాను, దయ చూపించు, క్షమా చేయి అట్లా. మనం ఎంత పెద్ద తప్పు చేసేసాం. బాప్ సమझाते हैं ड्रामा में ऐसा है, जब ऐसा बनो तभी तो मैं आऊँ. అయితే డ్రామాలోనే ఇట్లా ఉండింది అని చెప్తారు బాబా, మీరు ఇట్లా అయితేనే కదా నేను వచ్చేదాన్ని. अब बाप कहते हैं तुमको सब धर्म वालों का कल्याण करना है. ఇప్పుడు తండ్రి చెప్తారు మీరు సర్వధర్మ వాళ్ళ
కళ్యాణ్ చేయాలి అట్లా అని. बाप जो सबकी सद्गति करते हैं उसके लिए सब धर्म वाली कह देते हैं सर्वव्यापी. తండ్రి సర్వ ఆత్మల సద్గతి దాత, వాళ్ళ కోసం అన్ని ధర్మం వాళ్ళని చెప్పినారు సర్వవ్యాపి అట్లా అని. తో ఏ కహాన్ సే సీకే హై, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వాళ్ళు? భగవాన్ వాచా మే సర్వవ్యాపి నహీ హూం, భగవాన్ డైరెక్ట్ చెప్తున్నారు నేను సర్వవ్యాపి కాదు అట్లా అని చెప్తున్నారు. తుమారీ కారణ్ ఔరోं का भी ऐसे हाल हो गया है. మానవ సర్వవ్యాపి అని చెప్పిన దానివల్ల వేరే వాళ్ళు కాపీ చేసి వాళ్ళ గతి కూడా ఇట్లా అయిపోయింది. పుకార్తే హే పతిత్ పావన్ పరంతు సమజ్తే నే హే, ఊరికే పిలుస్తూ ఉంటారు హే పతిత్ పావన్ అట్లా అని, అయితే వాళ్ళకి ఏం అర్థం కూడా కాలేదు. हम जब पहले पहले घर से आए तो పతిత్ తే క్యా, మొదట్లో మనం పరంధాం నుంచి కింద వచ్చేటప్పుడు పతిత్గా ఉంటిమా? ఏమి లేదు. देहाभिमानी बनने के कारण पतित बने हैं. कोई भी धर्म वाला आए उनसे पूछना है परम पिता परमात्मा का तुमको परिचय है, वो कौन है? అంటే దేహ అభిమానం నుంచి మన పతిత అయిపోయింది. వేరే ధర్మం వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని అడగాలి పరంపిత పరమాత్మ పరిచయం మీకు ఉందా అట్లా అని. ఎవరు ఆ పరంపిత పరమాత్మ అట్లా అని అడగాలి. ఎక్కడ ఉంటారు వాళ్ళు అట్లా అని, ఎక్కడ నివాసం చేస్తారు? తో కహెంగే ఊపర్ మీ కహెంగే సర్వ్యాప్, యాతో కహెంగే సర్వ్యాప్. ఒకట పైన అని చెప్తారు, లేదంటే సర్వ్యాపి అని చెప్పేస్తారు. వాళ్ళకి పాపం తెలీదు. బాప్ कहते हैं तुम्हारा खातिर सारी दुनिया चट खाते में आ गई है. బాబా చెప్తారు మీ నుంచే మొత్తం ప్రపంచంలో కూడా చట్ ఖాతా అంటే అన్నీ ఖాళీ అయిపోయింది అందరిది అకౌంట్. నిమిత్ తుమ్ బంతే హో, మనమే దానికి నిమిత్. అందరూ పేదవాళ్ళు అయిన దానికి కారణం ఎవరు? మనమే నిమిత్తంగా ఉన్నాం దాన్ని. తో సబ్కో సమజానా పడతా హై, అందుకే అందరికీ మీరే పోయి చెప్పాలి. ఏమేమి చెప్పాలి? బల్ డ్రామా అనుసార్ హోతా హై పరంతు తుమ్ పతిత్ తో బన్ గయేనా అనే డ్రామా అనుసారంగానే ఇట్లా అయింది, కానీ మనం పతిత్ అయిపోయినాం కదా. సభీ పాపాత్మాయే హై, మొత్తం అందరూ పాపాత్మాలు అయినారు. అవి పుణ్యాత్మ బన్నే కే లియే పుకార్తే హై, ఇప్పుడు పుణ్యాత్మలు అయ్యే దానికోసం పిలుస్తారు. సబ్ ధర్మ వాళ్ళకు ముక్తిధామ్ ఘర్ మే జానా హై. వాస్తవంగా ఇప్పుడు అందరూ అన్ని ధర్మం వాళ్ళు కూడా ముక్తిధామ్ పోవాలి ఇంటికి. వహా పవిత్ర హై, అక్కడ పవిత్రంగా ఉంటారు. ఏ బీ డ్రామా బనా హువా హై జో బాప్ ఆకర్కే సమజాతే హై. ఇది కూడా డ్రామాలోనే ఉంది. ఇట్లా ఇదంతా తండ్రి వచ్చి కూర్చొని నేర్పిస్తారు. तो ये ज्ञान सब धर्मों के लिए. बाप के पास समाचार आया था, किसी आचार्य ने कहा आप सबको आत्मा में परमात्मा समझ नमस्कार करता. బాబా దగ్గర ఒక సమాచారం వచ్చింది. ఒక ఆచార్య వచ్చినాడు, చెప్పినాడు మీరందరూ ఆత్మని పరమాత్మని అనుకుని నేను మీకు నమస్కారం చేస్తాను అని చెప్పినాడు. అవి ఇతని సబ్ పరమాత్మ హై క్యా, కుచ్ భీ సమజ్తే నే. ఇప్పుడు ఇంత అందరూ పరమాత్మనా ఏమి, వాళ్ళకి ఏమి అర్థం కాలేదు పరమాత్మ ఎవరు. जिन्होंने भक्ति जास्ती की नहीं की है वो ठहरते नहीं हैं. ఎవరు జాస్తి భక్తి చేయలేదు వాళ్ళు బాబా బిడ్డగా ఉండరు. సెంటర్ మే బీ కోయి కితనా సమయ టహర్తే. సెంటర్స్లో కూడా కొందరు ఎంత సమయం ఉంటారు. इससे समझना चाहिए कि భక్తి కమ్ కీ హై ఇస్లియే టహర్తే నహీ హై. దీని నుంచి అర్థమైపోతుంది వాళ్ళు తక్కువ భక్తి చేసిన దానివల్ల ఇక్కడ బాబా బిడ్డగానే ఉండేదానికి కాలేదు. ఫిర్ భీ జాయింగే కహా,
दूसरी कोई हट्टी तो है नहीं అయినా ఎక్కడ పోదారు వేరే ఎక్కడ అంగడి లేదు ఇదే మళ్ళా లాస్ట్లో వాపస్ వస్తారు ऐसे क्या रचे जो మనుషు జల్దీ సమझలే ఇప్పుడు మనం ఏం యుక్తి రచన చేయాలి అందరూ జల్దీ అర్థం చేసుకోవడానికి ऐसे क्या युक्ति रचे जो मनुष्य जल्दी समझ जाए। तो अभी तो सबको पैगाम देना है, ये कहना है कि बाप को याद करो। तुम ही पूरा याद नहीं कर सकते तो तुम्हारा तीर कैसे लगेगा। इसलिए बाबा कहते हैं 4 ट्रकों అంటే అందరికీ ఈ సందేశం ఇవ్వాలి ఏమీని తండ్రి తలంపు చేయండి అట్లా అయితే బిడ్డనే సరిగ్గా పూర్తి తలంపు చేయలేదంటే వాళ్ళ ఎఫెక్ట్ పడదు అందుకే బాబా చెప్తారు చార్ట్ పెట్టుకోండి యోగాని చార్ట్ బాబా తలంపు బాగా చేయాలి खुशी भी होंगी बच्चों को तो बहुत खुशी होनी चाहिए हम सबका उद्धार करें చార్ట్ పెట్టుకుంటే ఖుషీను ఉంటుంది మనకు చాలా సంతోషం ఉండాలి అందరూ ఉద్ధారం చేసానికి बाप ही आकर सदगति करते हैं बाप को तो गम और खुशी की बात ही नहीं ये ड्रामा बना हुआ है తండ్రి వచ్చి సద్గతి చేస్తారు అయితే తండ్రి సుఖ దుఃఖ నుంచి దూరంగా ఉన్నారు సంతోషం మరి అశాంతి ఇదంతా లేదు అన్నిటి నుంచి దూరంగా ఉన్నారు దుఃఖం లేదు ఖుషి లేదు అచ్చా ఇదని డ్రామా అని చెప్తారు బాబా ఇట్లనే డ్రామాలో తుమ్కో తో కోయి గమ్ నహీ హోనీ చాయి మనకి ఇప్పుడు దుఃఖం ఉండకూడదు బాప్ మిలా హై ఔర్ క్యా సిర్ఫ్ బాప్ కి మత్ పర్ చల్నా హై తండ్రి దొరికినారంటే బస్ ఇంకా ఏం కావాలి తండ్రి డైరెక్షన్ అనుసారంగా నడుచుకుని ఉండాలి ఏ समझानी भी अभी मिलती है सतयुग में नहीं मिलेगा ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా బాబా ఇప్పుడే చేస్తారు ఇప్పుడే మనకు చెప్తారు కానీ సత్యయుగంలో ఈ విషయాలంతా చెప్పారు బాబా లేని బాబా రారు అక్కడ వహాంతో జ్ఞాన్కి బాతీ నహీ హై అక్కడ జ్ఞానమే లేదు అంటే జ్ఞానాన్ని మాటలు మాట్లాడుకోరు यहाँ तुमको बेहद का बाप मिला तो तुमको स्वर्ग से भी जास्ती खुशी होनी चाहिए ఇక్కడ మనకు బేహద్ తండ్రి దొరికినారంటే స్వర్గానికంటే జాస్తి సంతోషం ఇప్పుడు మనకు ఉండాలి बाप कहते हैं विलायत में भी जाकर के तुमको ये समझाना है सभी धर्म वालों पर तुमको तरस पड़ता है सभी कहते हैं हे भगवान रहम कर ब्रश कर दुख से लिबरेट कर तो परंतु समझते कुछ भी नहीं బాబా చెప్తారు మీరు విదేశంలో కూడా పోయేసి దాన్ని చెప్పాలి అన్ని ధర్మ వాళ్ళపైన మీకు దయ ఉండాలి అందరూ పిలుస్తూ ఉన్నారు కదా హే భగవాన్ దయ చూపించండి మరి సంతోషం ఇవ్వండి దుఃఖం నుంచి విడిపించండి అట్లా అని చెప్తూ ఉంటారు అయితే పాపం వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు బాప్ అనేక प्रकार की युक्तियाँ बताते हैं सबको ये बताना है कि तुम रावण की जेल में पड़े हो అంటే బాబా మనకు అనేక ప్రకారమైన యుక్తులు నేర్పిస్తారు సర్వీస్ చేసాని కోసం వాళ్ళకి చెప్పాలి మీరు రావణ్ జైల్లో పడి ఉన్నారు అట్లా అని कहते हैं स्वतंत्रता मिले परंतु वास्तव में स्वतंत्रता कहाँ किसको जाता है ये भी कोई जानते नहीं చెప్తారు స్వతంత్రం కావాలి అట్లా అని వాస్తవంగా స్వతంత్రం అంటే ఏమి ఇది కూడా మనుషులకు తెలియదు रावण की जेल में तो सब फंसे हुए हैं अभी सच्ची स्वतंत्रता देने के लिए बाप आए हैं రావణ్ జైల్లో ఏమో అందరూ ఇరుకొని పోయినారు ఇప్పుడు సత్యమైన స్వతంత్రత కోసమే తండ్రి వచ్చినారు फिर भी रावण की जेल में परतंत्र होकर के पाप करते रहते हैं ఆయన రావణ్ జైల్లో పరతంత్ర ఐసి పాపం చేస్తూనే ఉన్నారు సచ్చి स्वतंत्रता कौन सी है ये मनुष्यों को बताना है సత్యమైన స్వతంత్రత అంటే ఏమి ఇది మనుషులకు చెప్పాలి
तुम अखबार में भी डाल सकते हो, यहाँ रावण के राज्य में స్వతంత్రత తోడి है। మీరు న్యూస్ పేపర్లో కూడా వేయచ్చు ఈ మాట, ఈ రావణ్ రాజ్యంలో స్వతంత్రత ఎక్కడ ఉంది అట్లా అని। बहुत शॉर्ट में लिखना चाहिए, జాస్తి తీక్ తీక్ కోయి సమझ ना सके, అంటే షార్ట్గా రాయాలి, ఎక్కువ చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు। బోలో తుమ్కో తో స్వతంత్రత హై కహా, చెప్పాలి మీకు ఎక్కడ ఉంది స్వతంత్రత। तुम तो रावण की जेल में पड़े हो, तुम्हारी विलायत में आवाज़ होगा तो फिर यहाँ जज समझ जाएंगे, అంటే చెప్పాలి మీకు స్వతంత్రత ఎక్కడ ఉంది, మీరు రావణ్ జైల్లో పడి ఉన్నారు, మనది విదేశం వరకు ఈ సమాచారం పోదు, అప్పుడు భారతవాసీలు లేస్తారు। एक दो पर घेराव करते रहते, तो ये स्वतंत्रता हुई क्या। పరస్పరంగా ఒకరి పైన ఒకరు జగడాలు, మరి ఇది స్వతంత్రతనా ఏమి। స్వతంత్రతతో తుమ్కో బాప్ దే రహే, స్వతంత్రత మనకు తండ్రి ఇస్తారు। రావణ్కి జైల్ సే స్వతంత్ర కర్ రహే, రావణ్ జైలు నుంచి స్వతంత్రంగా చేస్తారు। तुम जानते हो वहाँ हम बड़ी स्वतंत्र बड़ी धनवान होते हैं, సత్యుగంలో మనం చాలా స్వతంత్రంగా చాలా ధనవాన్గా ఉంటాం మనం। కిస్కి నజర్ भी नहीं पड़ती, ఎవరి దృష్టిని మన పైన పడదు। तो पीछे जब कमज़ोर बने तभी सबकी नज़र पड़ी तुम्हारी धन पर। मोहम्मद गजनी ने आकर के मंदिरों को लूटा तो तुम्हारी स्वतंत्रता पूरी हो गई, అంటే ఎప్పుడు మనం వీక్ అయిపోయినాం అప్పుడు అందరి దృష్టి మన పైన పడి మన ధనం పైన పడింది। మొహమ్మద్ గజనీ వచ్చి ఎంత తీసుకుపోయినాడు సోమనాథ్ మందిర్ నుంచి, అప్పటి నుంచి మన స్వతంత్రత అని వెళ్ళిపోయింది। तो रावण के राज्य में పారతంత్ర బన్ గయే, మన రావణ్ రాజ్యంలో వచ్చి పారతంత్ర అయిపోయింది। तो अभी तुम పురుషోత్తమ సంగం యుగ్ పర్ హో, అయితే ఇప్పుడు మనం పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నాం। అభి సచ్చి స్వతంత్రతకు పా రహే హో, ఇప్పుడు మనం సత్యమైన స్వతంత్రతని ప్రాప్తి చేసుకుంటూ ఉన్నాం। वो तो स्वतंत्रता को समझते ही नहीं, तो ये बात भी युक्ति से समझानी चाहिए। మనుషులు పాపం స్వతంత్రత అంటే ఏమీ తెలీదు, ఈ మాట కూడా యుక్తిగా మనం చెప్పాలి వాళ్ళకు। जिन्होंने कल्प पहले स्वतंत्रता पाई है वही मानेंगे, ఎవరు కల్ప ముందు ఈ స్వతంత్రతని తీసుకున్నారు వాళ్ళే ఇప్పుడు కూడా ఒప్పుకుంటారు। तुम समझाते हो तो कितने ఆర్గ్యూ करते, జైసే బుద్ధు, మనం చెప్తే ఎంత ఆర్గ్యూ చేస్తారు వాళ్ళు, మొద్దు కదా, టైం వేస్ట్ करते तो दिल नहीं होती है बात करें, ఎంత మన టైం వేస్ట్ చేస్తారు వాళ్ళు, అందుకే మనకు మాట్లాడాలని కూడా ఇష్టం లేదు। बाप आकर स्वतंत्रता देते, रावण की परतंत्रता में दुख बहुत है, अपरंपार दुख है। बाप के राज्य में हम कितने स्वतंत्र होते हैं। स्वतंत्रता उसको कहा जाता है जब हम पवित्र देवता बनते हैं तो रावण राज्य से छूट जाते हैं। అంటే బాబా చెప్తారు తండ్రి వచ్చి మనకు స్వతంత్రత ఇస్తారు, రావణ్ రాజ్యంలో పరతంత్రత చాలా దుఃఖం అపరమపార్ దుఃఖం ఉంది। తండ్రి మనకు రాజ్యం ఇస్తారు, దాంట్లో ఎంత స్వతంత్రత ఉంటుంది। స్వతంత్రత అంటే అర్థం ఏమంటే ఎప్పుడు మనం పవిత్ర దేవత అయిపోతాం అప్పుడు అక్కడ రావణ్ రాజ్యమే ఉండదు, దాని నుంచి ఫ్రీ అయిపోతాం, అది సత్యమైన స్వతంత్రత। సో సత్యమైన స్వతంత్రత తండ్రి వచ్చి మనకు ఇస్తారు। ఇప్పుడు మరి పరాయ రాజ్యం దీంట్లో చాలా దుఃఖం, అందరికీ చాలా దుఃఖం ఉంది। स्वतंत्रता मिलने का ये पुरुषोत्तम संगम युग है, ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే స్వతంత్రత దొరుకుతుంది। वो तो कहते हैं फॉरेन गवर्नमेंट गई तो हम स्वतंत्र बने,
तो अभी तुम जानते हो जब तक पावन नहीं बने तब तक స్వతంత్రత नहीं कहेंगे. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఫారినర్స్ నుంచి మనం ఫ్రీ అయిపోతాం, ఇదే స్వతంత్రత అట్లా అని. అయితే బాబా చెప్తారు ఎప్పటి వరకు మనం పావన్ కాలేదు అప్పటి వరకు స్వతంత్రత కూడా లేదు. फिर जमघटों की सजाएं खानी पड़ेगी. మరి యమధర్మరాజ్ పనిష్మెంట్ కూడా మనకు ఉంటుంది. పావన్ కాలేదంటే పదవి కూడా భ్రష్టమైపోతుంది. తండ్రి వచ్చినారు వాపస్ ఇంటికి పిలుచుకుపోయేదానికోసం. అక్కడ మరి స్వతంత్రంగానే ఉంటాం, మన ఇండివిజువల్వి ఉంటాం అక్కడ. మరి तुम सब धर्म वालों को समझा सकते हो, तुम आत्मा हो, मुक्ति धाम से आए हो पार्ट बजाने. మన సర్వధర్మం వాళ్ళకి కూడా ఈ మాట చెప్పాలి. మీరందరూ ఆత్మలు ముక్తిధామ్లో ఉండి ఇక్కడ వచ్చినారు పార్ట్ చేసాని కోసరం అట్లా అని. సుఖధామ్ से फिर दुखधाम में तमु प्रधान दुनिया में आ गए हो. సుఖధామ్ నుంచి మరి దుఃఖధాంలో వచ్చి तमु प्रधान ప్రపంచంలో వచ్చేసాం అని. बाप कहते हैं तुम मेरी संतान हो, रावण की तोड़ी हो. मैं तुमको राज्य भाग देकर गया था, तुम अपनी राज्य में कितने स्वतंत्र थे. తండ్రి చెప్తారు మీరు నా బిడ్డలు అయినారు కదా, రావణ్ బిడ్డలేం కాదు. నేను మీకు రాజ్య భాగం ఇచ్చిపోయినాను, అక్కడ మీరు ఎంతో స్వతంత్రంగా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి అక్కడే పోవాలి, పావన్ అయ్యి అక్కడ పోవాలి, అప్పుడే స్వతంత్రంగా ఉంటాం. तो अभी फिर वहाँ जाने के लिए पावन बन रहे हो. ఇప్పుడు అక్కడ పోయేదానికోసం మనం పావన్ అవుతూ ఉన్నాం. तुम कितने धनवान बनते हो, वहाँ तो पैसे की चिंता ही नहीं होती है. बल गरीब हो फिर भी पैसे की चिंता नहीं, सुखी रहते हैं. చింత యహా హోతీ హై. అంటే బాగా చెప్తారు మీరు సత్యుగంలో ఎంత ధనవాన్గా అయిపోతారు, అక్కడ డబ్బులది చింతనే లేదు. భలే పేదవాళ్ళ ప్రజ ఉంటే కూడా డబ్బులు చింతనే లేదు, చాలా సుఖంగా ఉంటారు. చింత ఈ కలియుగంలోనే ఉంటుంది. బాకీ రాజధాని మే నంబర్ వార్ పద్ హోతా హై. సూర్యవంశీ రాజ్యం జైసే సబ్ తోడి బనేంగే. అంటే అక్కడ రాజ్యంలో నంబర్ వార్ పదవి ఉంటుంది. సూర్యవంశీ రాజా లాగా ఏమి అందరూ అవుతారా, లేదు. కితనే మెహనత్ ఉతనా పద్. ఎంత మనం ఇక్కడ పురుషార్థం చేస్తాం, ప్రయత్నం చేస్తాం, అంత పదవి ఉంటుంది. తుమ్ సబ్ ధర్మ వాళ్ళకి సర్వీస్ కర్నే వాళ్ళే హో. బాబా చెప్తారు మీరు అన్ని ధర్మ వాళ్ళకు సర్వీస్ చేసే వాళ్ళు అయినారు. విలాయత్ వాళ్ళకు భీ సమझाना है, तुम सब भाई भाई हो ना. ఫారినర్స్ కూడా చెప్పాలి మీరందరూ మనందరం భాయి భాయి అట్లా. సబ్ శాంతి ధామ్ మే రహతే. వాస్తవంగా అందరూ సర్వాత్మలు శాంతిధామ్లో ఉండేవాళ్ళు. అభి రావణ్ राज्य में अभी घर जाने का रास्ता सबको बताना है, आपको बताते. అంటే ఇప్పుడు ఇంటికి పోయే దారి మీకు కూడా చూపిస్తున్నాను చెప్పాలి ఫారినర్స్. अपने को आत्मा समझ बाप को याद कर. ఇదే దారి. స్వయం ఆత్మాని అనుకొని తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. कहते भी है भगवान सबको लिबरेट करते हैं, परंतु ये नहीं समझते हैं कि कैसे लिबरेट करते हैं. చెప్తారు భగవాన్ అందరినీ ముక్తి చేస్తారు, అయితే ఎట్లా ముక్తి ఇస్తారో అది తెలియదు మనుషులు. तो बच्चे कहाँ मूंज पड़ते हैं तो कहेंगे बाबा हमको लिबरेट कर अपने घर ले चलो. బిడ్డలు కన్ఫ్యూజ్ అయ్యి చెప్తారు బాబా ఇంటికి పిలుచుకుపోండి అట్లా అని. जैसे तुम लोग फागी में जंगल में मूंझ गए थे, रास्ते का मालूम नहीं पड़ा था, फिर लिबरेटर मिला. బాబా చెప్తారు ఏ విధంగా ఒకప్పుడు బిడ్డలందరూ ఫాగ్లా ఇరుక్కుని పోయినారు. అంటే స్నోఫాల్ ఉండింది అడవిలో, దాంట్లో ఇరుక్కుని పోయినారు. దారి తెలిసలేదు, అడవిలో ఉండి బయట ఎట్లా వచ్చేది. అప్పుడు శ్రీబాబా వచ్చి చూపించినారు దారి.
रास्ते का मालूम नहीं पड़ा था, फिर लिबरेटर मिला, రాస్తా బతాయా. మళ్ళీ ఆ ఫాగ్ నుంచి బయట తీసేవాళ్ళు ఒకరు వచ్చినారు, లిబరేటర్ దారి చూపించినారు, అప్పుడు బయట వచ్చేసారు. అట్లనే ఇప్పుడు కూడా మనందరం ఫాగ్లో ఇరుకుని మంచులో ఇరుకుని పోయినాం. బాబా వచ్చి మనని लिबरेट చేసానికి దారి చూపిస్తారు. तो सिवाय बाप के और कोई रास्ता बता नहीं सकते. బాబా తప్ప వేరు ఎవరు దారి చూపించేదానికి లేదు. ఈ అంటే मुक्ति కోసం कितने शास्त्र पढ़ते थे, तीर्थों पर धक्के खाते थे, परंतु भगवान को नहीं जानते थे. ढूंढते फिर कहाँ से. అంటే ఎంత మనం శాస్త్రాలు చదివినాం, తర్వాత తీర్థయాత్ర అంతా పోయినాం, ఎంత కష్టపడినాం, భగవాన్ని వెతుకుతూ ఉంటాం మనం. అంటే దారి ఏమి దొరకనే లేదు, ఎవరు ఇచ్చేది చూపించేది. ढूंढने फिर कहाँ से, సర్వ్యాపి హై తో మిలేగి కైసే. సర్వ్యాపి అని చెప్తే మరి ఎక్కడి నుంచి దొరుకుతారు, ఎక్కడ పోయి మనం చూస్తాం. తో కిतना అజ్ఞాన అంధకారం ఇది, ఇంత అజ్ఞాన అంధకారంలో ఉంటాం మనం. तो सर्व का सद्गति दाता एक बाप है, वही आकर के तुम बच्चों को अज्ञान अंधेरे से निकालते हैं. सर्वात्मल सद्गति दाता ఒకరే తండ్రి, వాళ్ళే వచ్చి మనని అజ్ఞాన అంధకారం నుంచి బయట తీస్తారు, ప్రకాష్ వెలుతుల్లో తీసుకుపోతారు జ్ఞానం ద్వారా. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. ये बाप मिला है, इसलिए किसी भी बात का चिंता नहीं करना है. ఒక తండ్రి మనకు దొరికినారంటే ఏ ఒక్క మాటది కూడా మనం చింతన చేయకూడదు. उनकी मत पर चल कर के बेहद का समझदार बन खुशी खुशी से सबका उद्धार करने के निमित्त बनना है. అంటే వాళ్ళ మత అనుసారంగా నడుచుకొని బేహద్ బుద్ధిశాలిగా అయ్యేసి చాలా సంతోషంగా అందరూ ఉద్ధారం చేసానికి నిమిత్తంగా ఉండాలి. మరి రెండో పాయింట్, జమఘటों की सजाओं से बचने का सच्ची स्वतंत्रता पाने के लिए पावन ज़रूर बनना है. అంటే యమధర్మరాజ్ పనిష్మెంట్ నుంచి మనం రక్షణ కావాలంటే సత్యమైన స్వతంత్రత అయ్యి పావన్ కంపల్సరీగా కావాలి. పవిత్రమైతేనే పనిష్మెంట్ ఉండదు. నాలెడ్జ్ सोर्स ऑफ इनकम है, इसे धारण कर धनवान बनना है. ఈ జ్ఞానం సంపాదనకు ఆధారం, దీని ధారణ చేసుకొని ధనవాన్ కావాలి. మరి వరదానం, नॉलेज की लाइट माइट से रॉन्ग को राइट में परिवर्तन करने वाले ज्ञानी तो आत्मा भाव. అంటే జ్ఞాన రూపీ ప్రకాశం ద్వారా, ప్రకాశం మరి శక్తి ద్వారా తప్పేమి రైట్ ఏమి, తప్పును రైట్లో పరివర్తన చేసేవాళ్ళు ज्ञानी तो आत्मा भाव. कहा जाता है नॉलेज इज लाइट माइट. जहाँ लाइट अर्थात रोशनी है कि ये रॉन्ग है, ये राइट है, ये अंधकार है, ये प्रकाश है, ये व्यर्थ है, ये समर्थ है. तो रॉन्ग समझने वाले रॉन्ग कर्म व संकल्प के वशीभूत हो नहीं सकते हैं. అంటే చెప్తారు కదా, జ్ఞానమే లైట్ ప్రకాశం, మరి అదే శక్తి. ఎక్కడ ప్రకాశం ఉంటుందో అంటే ప్రకాశం అంటే జ్ఞానం. ఇది రైట్, ఇది రాంగ్, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది అంధకారం, ఇది ప్రకాశం, ఇది వ్యర్థం, ఇది సమర్థం. ఈ జ్ఞానం ఉంటే ఎప్పుడు మనం ఇది అర్థం చేసుకుంటే రాంగే మనం చెయ్యం. రాంగ్ కర్మం కానీ రాంగ్ సంకల్పం కానీ దానికి వశం కాం, రాంగ్ని అర్థం చేసుకుంటే. ज्ञानी तो आत्मा अर्थात समझदार ज्ञान स्वरूप कभी ये नहीं कह सकते हैं कि ऐसे होना तो चाहिए, लेकिन उनके पास रॉन्ग को राइट में
పరివర్తన करने की శక్తి होती है. అంటే జ్ఞాని ఆత్మలు అంటే బుద్ధిశాలి తెలివి ఉండేవాళ్ళు జ్ఞాన్ స్వరూప్ ఎప్పుడు ఇట్లా చెప్పరు, ఇట్లా ఏమో చేసి ఉండాలి కానీ అది కాలేదు, ఇట్లా అయిపోయింది అంటే వాళ్ళ దగ్గర రాంగ్ అంటే ఏ నేను తెలిసి ఉంటుందా లేదా, రాంగ్ని రైట్లో పరివర్తన చేసే శక్తి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. రాంగ్ అనుసారంగా నడుచుకోరు, రైట్గా నడుచుకునేస్తారు. स्लोगन, जो सदा शुभ चिंतक और शुभ चिंतन में रहते हैं वो व्यर्थ चिंतन से छूट जाते हैं. ఎవరు సదా శుభ చింతక్ మరి శుభ చింతనలో ఉంటారు వాళ్ళు వ్యర్థ చింతన నుంచి ఫ్రీ అయిపోతారు. ఓం శాంతి. धरती छोड़ चले धरती छोड़ चले अंबर के उस पार अपने बाबा के पास. धरती छोड़ चले अंबर के उस पार. बाबा वतन का मीठा अनुभव दिल को ऐसा लुभाए, प्यारा नजारा वो स्नेह मिलन मन आनंद से भर जाए. दिल में खुशियों के दीप जले है यही एहसास अपने बाबा के पास. धरती छोड़ चले अंबर के उस पार. आँखों का तारा बाबा हमारा प्राणों से भी है प्यारा. स्नेह के सरगम गाए हरदम बाबा मिलन में तुम्हारा. हम रहे स्नेह के पलकों तले अंतर में अमृत घुले अपने बाबा के पास. धरती छोड़ चले
उस पार, अपने बाबा के पास।